అందరికీ నమస్కారం. ఈరోజు లోటస్ బ్రిగేడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అవకాశం ఇచ్చిన వాలంటీర్లకు, ప్రేక్షకులకు, అందరికీ భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకు, కార్యకర్తలకి, అదేవిధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక దేశభక్తి భావంతో పనిచేసి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నన్ను ప్రధానంగా నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6.5 సంవత్సరాల కాలంలో రైతాంగం కోసం ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టారు, వారి యొక్క బతుకులను బాగు చేయటం కోసం ఎటువంటి స్కీమ్స్ను ప్రవేశపెట్టారు అన్న విషయాన్ని ఈరోజు మాట్లాడమని మన పెద్దలు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికీ ఈ దేశంలో ఉన్న రైతాంగ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. ఏదైతే ఆత్మహత్యలు, వాళ్ళు పండించే పంటకి సరైన ధర లేకపోవటం, వాళ్ళ ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోవటం, దానివల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీములు రాకపోవటం, ఇటువంటి పరిస్థితి హలో ఓకే ఓకే ఇటువంటి పరిస్థితి 2014కు ముందు ఉండేది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ వ్యవస్థని మార్చాలి, రైతుకు ఉపయోగంగా లేదు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట కోసిన తర్వాత 15 రోజుల వరకు, పంట పండి కోసిన తర్వాత అతను అమ్ముకోవటం కోసం 15 రోజుల వరకు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్లైనా రైతు నష్టపోతే వారికి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా, అదేవిధంగా ఏదైతే గతంలో ఉండే ప్రీమియం ఎక్కువగా ఉండేది కానీ అతి తక్కువ ప్రీమియం రైతు కట్టుకునే విధంగా కేవలం 1.5% to 2% మాత్రమే, ఒక పంటకి 2%, ఒక పంటకి 1.5% మాత్రమే రైతు ప్రీమియం కట్టుకునే విధంగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఫసల్ బీమాలో పంట నష్టపోయిన వెంటనే గతంలో ఇన్సూరెన్స్ కంపెనీకి మనం విన్నవిస్తే వాళ్ళు ఎప్పుడో దాని యొక్క బీమాని ఇచ్చేవారు. కానీ రైతు నష్టపోయిన వెంటనే దాని యొక్క ఫోటోలు పెట్టి ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదిస్తే వెంటనే 25% నష్టపరిహారం వెంటనే ఇచ్చేలాగా, తర్వాత 1 నెలలో దాన్ని పరిష్కరించి వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈ దేశంలో ప్రతి ఉద్యోగస్తుడికి పెన్షన్ ఉంది. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో కూడా పనిచేసి వాళ్ళకు కూడా వాళ్ళు కొంత కట్టుకుంటే ప్రభుత్వం కొంత వేసి, కంపెనీ చేత కొంత వేసి వాళ్ళకి పెన్షన్ ఉంటుంది 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత. కానీ రైతు అనేక సంవత్సరాలుగా కష్టపడుతూ ఉంటే రైతుకు ఎందుకు పెన్షన్ ఇవ్వరని రైతాంగం అనేక సంవత్సరాలుగా కోరుతూ ఉంది. దానికోసం ప్రధానమంత్రి గారు ఒక పెన్షన్ పథకాన్ని తీసుకురావటం జరిగింది.
దాని పేరే ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన. దీని ద్వారా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న రైతు అతను కొంత ప్రీమియం, ఒక 50 రూపాయలు ప్రీమియం కట్టుకుంటే మిగతా ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం వేస్తూ వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెల నెల 3,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని తీసుకురావటం జరిగింది, పెన్షన్ పథకాన్ని. అదేవిధంగా ఏదైతే గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాయిల్ హెల్త్ కార్డును తీసుకురావటం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డుల ఉద్దేశం ఏంటంటే రైతు తన భూమిలో ఎటువంటి పంట వేస్తే ఆ పంట ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువగా పండుతుంది అనే పంటని వాళ్ళకి చూపించటం. అదేవిధంగా ఏదైతే ఎరువులు వాడటం, అధికంగా ఎరువులు వాడటం వల్ల రైతాంగం నష్టపోతున్నారు. దీనివల్ల ఖర్చు కూడా పెరిగిపోతుంది. అందువల్ల రైతుకి ఖర్చు తగ్గించాలి. అదేవిధంగా అతను ఏ పంట వేసుకుంటే తన భూమిలో ఎక్కువ పంట పండుతుంది అన్న విషయాల్ని రైతుకి తెలియజేయాలనే ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండగా సాయిల్ హెల్త్ కార్డు తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కకి పడేయటం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో ఉన్న రైతులందరికీ సుమారు 16 కోట్ల మంది రైతులకి ఈ సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వటం జరిగింది. దీని ద్వారా వాళ్ళ యొక్క భూసార పరీక్షలు వాళ్ళకి తెలియజేయటం, భూసారం ఏ విధంగా ఉన్నదని తెలియజేయటం, ఆ విధంగా ఎరువుల వాడకాన్ని తగ్గించే ప్రయత్నం రైతులు చేయటం, దీనివల్ల ఖర్చు తగ్గించే ప్రయత్నం రైతాంగంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైన పథకం కిసాన్ క్రెడిట్ కార్డ్. రైతులు ఆత్మ గౌరవంతో ముందుకెళ్ళాలి. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అధిక వడ్డీలు కట్టడం వల్ల రైతుకి చేతికి ఏమీ మిగలట్లేదు. దానివల్ల అప్పులు పాలవుతున్నారు. ఆ అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డుని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇప్పుడు 1,60,000 రూపాయల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా 3 లక్షల వరకు కేవలం పావలా వడ్డీకే రైతులకి లభించే విధంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకురావడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు మొన్నటి వరకు, గత సంవత్సరం వరకు కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తించేది. ఈరోజు కరోనా సమయంలో, కరోనా వచ్చిన తర్వాత రైతులు, పశు పాలకులు, అదేవిధంగా పశువుల ద్వారా ఆదాయం పొందే రైతులు, మత్స్య సంపద ద్వారా ఆదాయం పొందే రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో మత్స్యకారులకు, అదేవిధంగా పశు పాలకులకు కూడా, పశువులను పెంచే వాళ్ళకి అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు. హలో, వాయిస్ వినపడుతుందండి? అంటే బ్రేక్ అవుతుందండి. ఓకే ఓకే అండి, ఇక చాలా ఓకే సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఈ కిసాన్ ఏదైతే రైతాంగం కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కరోనా సమయంలో, కరోనా కష్టకాలంలో రైతులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా దేశంలో లాక్డౌన్ విధించినప్పటికీ కూడా రైతులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి లాక్డౌన్ నిబంధనలు సడలించి వాళ్ళ వ్యవసాయం చేసుకునే విధంగా మన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవటం జరిగింది. వాస్తవంగా ఈరోజు కరోనా వారియర్స్గా డాక్టర్లని, అదేవిధంగా
ఏదైతే నర్సుల్ని, శానిటరీ సిబ్బందిని, పోలీసుల్ని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన ఈ కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో కూడా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతు కష్టపడటం వల్ల మనం ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందువల్ల కరోనా వారియర్స్గా కూడా రైతాంగాన్ని పిలిచే అవకాశం వాళ్ళని కూడా పిలవలసిన అవసరం ఉంది. వాళ్ళకి అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడకుండా, ఉదాహరణకి కిసాన్ రథ్ అని ఒక యాప్ని తీసుకురావటం జరిగింది. ఈ కిసాన్ రథ్ యాప్ ద్వారా ఏదైతే ఒక పంట ఒక చోట నుంచి ఇంకో చోటకి పట్టుకెళ్లే సమయంలో వీటి పర్మిషన్స్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పర్మిషన్స్ ఈ యాప్ ద్వారానే ఇవ్వాలని ఈ కిసాన్ రథ్ యాప్ని రైతాంగం కోసం కరోనా సమయంలో తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కిసాన్ రైలుని మొన్ననే మనం చూసాం. అనంతపూర్ నుంచి ఢిల్లీ వరకు ఒక రైలును వేయటం జరిగింది. ఏదైతే కూరగాయల రైతులు కానీ, ఈ హార్టికల్చర్ రైతులు కానీ వాళ్ళు నష్టపోతున్నారు. టమాటాల రైతులు, ఉదాహరణకి టమాటాల రైతులు రేటు లేక రోడ్డు మీదే పడేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. దీని దృష్ట్యా వాళ్ళకి సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కిసాన్ రైలు కానీ, అదేవిధంగా విమానాలు విదేశాలకు తీసుకెళ్ళటం కూడా ఉడాన్ పథకాన్ని కూడా రైతాంగం కోసం తీసుకురావడం జరిగింది. ఈ విధంగా రైతులు వ్యక్తిగతంగా వాళ్ళకి కావలసిన అనేక పథకాలను తీసుకొస్తూ రైతులను ఒక సంఘటిత శక్తిగా చేయాలి. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు పట్టణ మహిళల కోసం డ్వాక్వా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ డ్వాక్వా ద్వారా పట్టణంలో ఉన్న మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఏర్పడి వాళ్ళు అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా రైతాంగం కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి ఈ సంవత్సరం బడ్జెట్లో 10,000 కొత్త ఎఫ్పిఓని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించడం జరిగింది. ఈ ఎఫ్పిఓలో మినిమం 300 మంది రైతుల నుంచి 750 మంది రైతులు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు కనీసం 3 లక్షలు అంటే 300 మంది రైతులు ఉన్నారంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు మూలధనం పెట్టుకుంటే అంటే 3 లక్షలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థకి 9 లక్షల రూపాయలు మూలధనం ఇస్తుంది. ఆ విధంగా 6 లక్షలు పెట్టుకుంటే 18 లక్షల మూలధనం ఇస్తుంది. ఈ విధంగా మూలధనం ఇచ్చి రైతులను ఒక సంఘటిత శక్తిగా చేసి, ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాలు రైతులు తమ ఎరువులు బస్తాల కోసం ఎక్కడికో వెళ్ళే ప్రయత్నం చేయలేరు. దానికోసం ఖర్చు ఎక్కువ అయిపోతుంది. అదేవిధంగా విత్తనాలు, ఏదైతే నకిలీ విత్తనాల బారి నుంచి బయటపడాలంటే సంఘటిత శక్తిగా ఏర్పడి ఆ విత్తనాలు ఎక్కడ మంచి జరుగుతున్నాయి అన్నది తీసుకురావచ్చు. అలాగే పంట పండిన తర్వాత తమ పంటను తామే కొనుక్కుని ఆ కంపెనీ ద్వారా ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే పరిస్థితి ఈ ఎఫ్పిఓల ద్వారా కల్పించవచ్చు. అందుకోసం ఈ ఎఫ్పిఓ ఎవరైతే వాళ్ళ రైతుల నుంచి వాళ్ళే కొనుగోలు చేసి, ఆ సంఘం కొనుగోలు చేసి ఎక్కడికైనా అమ్ముకోవటం, రేటు వచ్చినప్పుడు అమ్ముకోవటం కోసం 3 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే షూరిటీ ఉండి వాళ్ళకి పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళకి కావలసిన గుడౌన్స్, ఏదైతే ఎఫ్సిఐ గుడౌన్స్ కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్లు కానివ్వండి, లేదా ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, ఈ విధంగా ఆ కంపెనీ వాళ్ళకి కావలసిన విధమైన ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే 2 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఉదాహరణకి 2 కోట్ల, ఇప్పుడు టమాటా రైతు ఆ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ని 2 కోట్లు పెట్టి ఒక యూనిట్ పెడితే ఆ కంపెనీ
వాళ్ళకి 1,80,00,000 అంటే 90% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ 10% మాత్రమే ఆ ఉత్పత్తి సంఘం అంటే ఈ ఎఫ్పిఓ కట్టుకునే విధంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంటుంది. ఉదాహరణకి 5 కోట్లు పెట్టుకున్నారనుకోండి, 5 కోట్లు పెట్టుకున్నకే మ్యాక్సిమం లిమిట్ 2 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ ప్రాసెసింగ్ యూనిట్లు. ఎందుకంటే రైతుకు ఆదాయం రావాలి, రైతుల ఆదాయం రావాలంటే దానికి అనుబంధ పరిశ్రమలు రావాలి. ఈ అనుబంధ పరిశ్రమలు ఒక సంఘంగా వాళ్ళే ఏర్పాటు చేసుకుని వాళ్ళు అమ్ముకుంటే రైతుకి ఎక్కువ రేటు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఎఫ్పిఓలకి కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు దీనికి ఒక సిఇఓని ప్రభుత్వం వాళ్ళే నియమించుకోవచ్చు. వాళ్ళకి సిఇఓకి నెలకి 25,000 రూపాయల జీతం 3 సంవత్సరాల పాటు ఇస్తారు. అలాగే ఒక అకౌంటెంట్ని ఇస్తారు, వాళ్ళకి కూడా 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వమే వాళ్ళ యొక్క జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విధంగా రైతు వ్యక్తిగతంగా నష్టపోతున్నాడు. రైతుల్ని ఒక సంఘటిత శక్తిగా చెయ్యాలి అనే సంకల్పంతో ఈ సంవత్సరం 10,000 ఎఫ్పిఓలను కొత్తగా ఎంకరేజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక కరోనా సమయంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే భారతదేశంలో రైతులకి వ్యక్తిగతంగా వాళ్ళు గోడౌన్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేక కోల్డ్ స్టోరేజ్లు కానీ ఈ విధంగా రైతు అనుబంధ పరిశ్రమల కోసం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా సమయంలో 90,000 కోట్ల రూపాయలు రైతులకి కొత్తగా రుణాలను ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఏదైతే మత్స్య రైతులు ఉన్నారో మత్స్య సంపద ద్వారా ఆదాయాన్ని ఇప్పుడున్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు 1,00,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని మనం తీసుకోవాలి భారతదేశం. అదేవిధంగా దాని మీద ఎంప్లాయ్మెంట్ ఇంకొక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలగాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలతో మత్స్య సంపద అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా పశు సంపద, దేశంలో ఉన్న పశువులకి ఈ మధ్య కాలంలో అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ప్రతి పశువుకి వ్యాక్సిన్ వేయాలనే ఉద్దేశంతో ఒక 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా పశువులకు కావలసిన మౌలిక వసతులు కల్పించడం కోసం ఈ మౌలిక వసతుల కల్పన కోసం ఒక 15,000 రూపాయలు, ఆ విధంగా పశు సంపద అభివృద్ధి కోసం 30,000 కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ కరోనా సమయంలో కేటాయించడం జరిగింది. ఈరోజు మొన్న లాస్ట్ మంత్లో ఒక విప్లవాత్మకమైన బిల్లుని చారిత్రాత్మకమైన బిల్లుల్ని తీసుకురావటం జరిగింది. ఈ బిల్లుల్లో గతంలో అనేక సంవత్సరాలుగా రైతాంగం ఏదైనా ఒక పెన్ను తయారు చేసే కంపెనీ ఆ ధరని ఈ కంపెనీ నిర్ణయిస్తారు. ఏ వస్తువు తయారు అయినా ఆ కంపెనీ ఆ ధరను నిర్ణయిస్తారు. కానీ రైతులు పండించే పంటకి ధర తాను ఎందుకు నిర్ణయించుకోకూడదు అనే డిమాండ్ అనేక సంవత్సరాలుగా రైతాంగం మధ్యన ఉంది. ఈ దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లే అమ్ముకునే అవకాశాన్ని మొన్న తీసుకొచ్చిన బిల్లుల్లో కల్పించడం జరిగింది. రైతు తన పండించిన పంటకి తానే ధరను నిర్ణయించుకునే విధంగా, అదేవిధంగా దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకునే విధంగా 1 నేషన్ 1 మార్కెట్ విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్, రైతు పండించిన పంట ముందుగా పంట వేసిన సమయంలోనే ఏదైనా ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని పంట చేతికి వచ్చిన సమయంలో రేటు తగ్గిపోయింది, అందువల్ల తక్కువ రేటుకి ఇస్తానని ఆ కంపెనీ గనక చెబితే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా రైతుకి మొదట ఏదైతే సంతకం పెట్టారో ఆ ధర ఇచ్చే విధంగా ఈ బిల్లులో తీసుకురావడం జరిగింది. మరోపక్క రైతు నష్టపోకూడదు,
రైతుకి ఆ సమయంలో ఎక్కువ ధర వచ్చిందంటే ఆ ధరే ఆ కంపెనీ ఇవ్వాలి. లేని పక్షంలో రైతుకు ఒక చోట కూడా అమ్ముకునే అవకాశాన్ని ఈ రెండో బిల్లులో తీసుకురావటం జరిగింది. ఈ విధంగా ముందుగా రైతు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ముందుగా ఏదైనా కంపెనీతో ఒప్పందం పొంది ఆ ఒప్పందం ప్రకారంగా చేతికి వచ్చిన తర్వాత అదే ధర రైతుకి ఇవ్వాలి అనే సంకల్పంతో ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల చట్ట పరిధిలో రైతులు పండించే పంటలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు రైతుకి ఒక సంఖ్యలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా రైతు తన ధరని తానే నిర్ణయించుకోకుండా ప్రభుత్వ నియంత్రణతో సంఖ్యలు ఇప్పటి వరకు ఉన్నాయి. నిజమైన స్వతంత్రాన్ని రైతాంగం కోసం నరేంద్ర మోడీ గారు మొన్న తీసుకొచ్చిన బిల్లుల్లో చేర్చడం జరిగింది. ఈ విధంగా రైతులు ఏదైతే ప్రభుత్వాలు దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి, దీనివల్ల చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్లి అమ్ముకుంటారు, అదేవిధంగా ఇప్పుడు వరకు ఉన్న ఏదైతే మార్కెట్ యార్డ్లు సిస్టమ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్లు రద్దు చేస్తారో అనే అసత్య తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కంటే 3 రెట్లు ఈ ఎన్డీఏ 6 సంవత్సరాల పాలనలో ఈ ఎంఎస్పి ధరల్ని మనం పెంచడం జరిగింది. ఆ విధంగా రైతులకి ఏదైతే మనకి స్వతంత్రం వచ్చి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పటికి రైతుకి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనే సంకల్పంతో మన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అనేక పథకాలని మనకి ప్రభుత్వం ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, అదేవిధంగా దీన్ దయాల్జీ ఆశయ సాధన ఏదైతే ఉందో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఏదైతే ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే నినాదం మన ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రవేశించిన ఏకాత్మత మానవతావాద సిద్ధాంతంలో ఈ అంశం కూడా జోడించి ఉంది. అందువల్ల ఏదైతే దీన్ దయాళ్జీ ఆశయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా దేశంలో సాగునీటి వ్యవస్థని చిన్న సాగునీటి వ్యవస్థల్ని ఈ 6 సంవత్సరాల్లో అనేక రకాలుగా అనేక సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఒక అన్నపూర్ణ జీవనాడి ప్రాజెక్టు పోలవరం, ఈ పోలవరానికి ఈ సాగునీటి వ్యవస్థని అభివృద్ధి చేయాలి ఆంధ్రప్రదేశ్ లో అనే ఉద్దేశంతో 100% నిధులు పోలవరానికి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతుల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతుల సంక్షేమమే నరేంద్ర మోడీ గారి యొక్క ధ్యేయం. ఆ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో అనేక పథకాలని తీసుకురావటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు ఈ రైతులు అన్నది రాష్ట్ర ప్రభుత్వాల సబ్జెక్టు, కానీ మొట్టమొదటిసారిగా రైతుల కోసం డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేసే పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా దేశంలో 11 కోట్ల మంది రైతు కుటుంబాలకి నేరుగా అమౌంట్ కూడా వేస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతాంగం కోసం తీసుకురావటం జరిగింది. ఆ దిశగా రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తూ రైతుల మన్ననని పొందుతూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా అందరూ కూడా రైతాంగం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఓకే, ఎన్నో పథకాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ లేకపోతే రైతులకి 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానివ్వండి, ఇలా ఎన్నో పథకాలు మనం ప్రవేశపెట్టి మనం జనాల్లోకి ఎన్నికల్లో అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మన మీద ఎక్కువ చెడు ప్రచారం జరుగుతుంది, మన మీద పొరపాటున్నారు. సో ఇలాంటి వాటిని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రైతు ఆధారిత రాష్ట్రం. ఓకే, మీరు మంచి ప్రశ్న అడగటం జరిగింది. వ్యవసాయం అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వం నిధులను ఇవ్వటం, ఆ నిధులలో ప్రతి పథకంలో తమ వాటాని సకాలంలో ఇవ్వటం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దాన్ని తగినంత ప్రచారం చేయకపోవటం, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రైతులకి కొంత నష్టం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా కిసాన్ మోర్చా కానీ మనకున్న శక్తి మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను మొదట్లో ఉదాహరణకు చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం. ఇది రాష్ట్ర ప్రభుత్వాల గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో తగినంత విధంగా ప్రచారం చేయకపోవటం వల్ల రైతులు ఈ ప్రీమియం కట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రైతుల వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా 60% పెడుతుంది, 30% పైగా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్రం వాటా ఇచ్చింది, రైతులు వాటా కట్టుకోవటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సరైన సమయంలో కట్టకపోవటం వల్ల ఆ రోజు కొన్ని ప్రాంతాల్లో రైతాంగం నష్టపోవటం జరిగింది. ఈ విధంగా ఈ రోజున్న ప్రభుత్వం, ఉదాహరణకి యాంత్రీకరణ విషయం, రైతులకి ట్రాక్టర్లు కానీ వరి కోత మిషన్లు కానీ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక 500 కోట్లు ఈ పథకాలకు ఇవ్వాలి, 150 కోట్లు రైతులు పెట్టుబడిగా పెట్టాలి. ఈ విధంగా రైతులు 150 కోట్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయడం జరిగింది. కానీ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల గత సంవత్సరం రైతులకి ఈ ట్రాక్టర్లు కానీ అలాగే వ్యవసాయ పనిముట్లు కానీ ఈ రాష్ట్రంలో అమలు జరగలేదు. ఈ విధంగా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో దాని అమలు విషయంలో కొంత సరిగా లేదు వ్యవస్థ. దాని గురించి తగిన విధంగా ప్రచారం కూడా చేయట్లేదు. ఉదాహరణకి కిసాన్ సమ్మాన్ నిధి ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే 12,500 రూపాయలు మేమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 12,500 రూపాయలు ఇస్తామని వాళ్ళు మాట మార్చడం జరిగింది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసి అన్ని జిల్లాల్లో మీరు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయరని మేము డిమాండ్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేశారు, ఒక 1000 రూపాయలు అదనంగా పెంచి 13,500 రూపాయలు పెట్టి మొదటి సంవత్సరం మా ఉద్యమం ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతు భరోసా పథకంగా దాని పేరు మార్చారు. ఈ విధంగా కేంద్రం ఏ పథకం ఇచ్చినప్పటికీ వాళ్ళు గతంలో ఉన్న చంద్రబాబు కానీ
ఈ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద వాళ్ళ పేర్లతో స్టిక్కర్లు, ఇప్పుడు నేను చెప్పాను చాలా పథకాలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ప్రధానమంత్రి మాన్ధన్ యోజన, ఈ విధంగా అన్ని పథకాలు కూడా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పేరు పెడితే, కానీ మన రాష్ట్రంలో వ్యక్తుల పేరు, గతంలో చంద్రబాబు పేరు, ఈరోజు జగనన్న పేరు, ఈ విధంగా వాళ్ళ పథకాలుగా చెప్పుకుని వాళ్ళ జేబుల్లోంచి ఇస్తున్నట్టు ఈ రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల మన రాష్ట్రంలో కొంత రైతులు నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా మరింత వృద్ధి చెందాలంటే ఆ ప్రయత్నం మేము భారతీయ జనతా పార్టీగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ పథకాలు మా బూత్ స్థాయి వరకు, పోలింగ్ బూత్ వరకు భారతీయ జనతా పార్టీ కమిటీలు కింద స్థాయి వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ప్రతి 100 మందికి ఒక కార్యకర్త, ప్రతి పోలింగ్ బూత్ లో 10 మంది కార్యకర్తలు, ప్రతి కార్యకర్త కేవలం 25 ఇళ్ళు 30 ఇళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి వాళ్ళు కింద వ్యవస్థ చేస్తున్నారో, మనం సర్వీస్ ఆధారంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు కేవలం ఈ దేశం ప్రగతి పదంలో ముందుకెళ్లాలని ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఆ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, నేను నా చుట్టూ ఉన్న 10 మందికి సర్వీస్ చేయాలి, ఆ విధంగా ఆలోచన ఉన్న కార్యకర్తలు కాబట్టి అటువంటి కార్యకర్తల యొక్క గణాన్ని మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఆ కార్యకర్తలు ఉపయోగపడాలి, కార్యకర్తల ద్వారా సమాజానికి ఉపయోగపడాలి అనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సోము వీర్రాజు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆ దిశగా పనిచేసి రాష్ట్రంలో కూడా రైతులకి మేలు చేసే విధంగా, రైతులకి న్యాయం చేసే విధంగా ఇక్కడ మా ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్. నా క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు అంటే చాలా మంది రైతులకి దేశంలో ఉన్నటువంటి భయం ఏంటంటే సార్, ఈ ప్రైవేట్ కంపెనీస్ తోటి ఒప్పందం బలపడిన తర్వాత ఏవైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో సబ్సిడీస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సహాయం అందుతుందా లేదా అన్నది ఉంటుంది సార్. అది నా క్వశ్చన్కి ఆన్సర్. మన ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకి ఎవరికి అప్పచెప్పట్లేదు. ఈ విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతుంది. రైతులు ఒక సంఘటిత శక్తిగా చేసి, ఒక సంఘంగా ఏర్పాటు చేసి, వాళ్ళే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయటం, వాళ్ళే రైతులకు కావలసిన ఎరువులు అందివ్వటం, ఈ విధంగా ఎఫ్పిఓలు ఏర్పాటు కారణం ప్రధానమైనది అది. అందువల్ల మనం ఏదో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తామని కానీ, ఇప్పుడు ఉన్న రైతాంగ వ్యవస్థని వ్యక్తిగతంగా అసంఘటితంగా ఉన్నారు కాబట్టి ఒక సంఘటిత శక్తిగా మనం పనిచేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేగాని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు. కానీ మార్కెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ మార్కెటింగ్ సిస్టమ్ వల్ల రైతాంగం నష్టపోతున్నారు. అందువల్ల ఇంకొక బయట ప్రైవేట్ మార్కెటింగ్ సిస్టంలో వస్తే దాంట్లో ఎక్కువ ధర వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్కెట్ యార్డ్లు బయట కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తుంది. కానీ అంతేగాని రైతులు ఏదైతే ఇప్పుడు ఉన్న సబ్సిడీలను ఎత్తివేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు. మనం గతం కంటే ఇప్పుడు మనం బడ్జెట్ని ఎక్కువ కేటాయిస్తున్నాం. మనం గతంలో వ్యవసాయానికి 25,000 కోట్లుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 1,35,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. ఆ దిశగా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, నా పేరు సత్యనారాయణ, ఒంగోలు నుంచి అండి. సత్యనారాయణ గారు చెప్పండి. సార్, మనకు ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ప్రపోజల్ ఉంటుంది సార్, అన్ని రూరల్ ప్లేసెస్ లో. అవునండి, అవును సార్, దీనికి ఎట్లా ప్రొసీజర్ ఇంకా వచ్చింది సార్? పాలసీ
అంటే ఎట్లా అప్లై చేసుకోవాలని? ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు మనం రైతులుగా వ్యక్తిగతంగా కూడా కట్టుకోవచ్చండి. దానికి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం 30% ఇస్తుంది. అది బ్యాంకు ద్వారా మనం తీసుకోవటం, బ్యాంకు గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేస్తే 30% సబ్సిడీ ఇస్తారు. కానీ నేను ఇందాక చెప్పిన FPO ద్వారా మనం కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటే, ఈ రైతాంగం అంతా సంఘటితంగా ఏర్పడి కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటే 2 కోట్ల వరకు 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 2 కోట్ల వరకు రైతులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా FPO ద్వారా మనం ఈ సంవత్సరం మన టార్గెట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కనీసం 1000 FPOల్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. కనీసం ఒక మండలానికి కనీసం ఒకటన్నా ఈ FPO ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏదైతే సొసైటీ వ్యవస్థ ఉందో ఇది పూర్తిగా రాజకీయం అయిపోయింది. ఈ సొసైటీ వ్యవస్థ రాజకీయం అయిపోవటం వల్ల రైతులకు మేలు జరగట్లేదు, దాంట్లో రాజకీయాలే నడుస్తున్నాయి. అందువల్ల మన ప్రభుత్వం FPOలను ప్రోత్సహించే విధంగా ఆలోచన చేస్తుంది. ఈ FPOలు ప్రతి మండలంలో ముఖ్యమైన మన పార్టీ కానీ లేకపోతే మన సింపథైజర్ కానీ సమాజానికి సర్వీస్ చేయాలి, రైతులకు సర్వీస్ చేయాలి అన్నవాళ్ళు కానీ ఆ విధంగా ఒక FPOని ఒక మండలంలో ఏర్పాటు చేసి తద్వారా ఈ విధమైన మౌలిక వసతులు ఆ FPO ద్వారా కల్పించటం, రైతుల దగ్గర నుంచి వాళ్ళు పండించిన పంటను కొనిపించటం, వాళ్ళకి ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా చేయటం. అదేవిధంగా ఈ కంపెనీ ఆదాయం పెరిగితే రైతులకు కూడా తమ వాటా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ FPOల ద్వారా మనం రాబోయే రోజుల్లో ప్రోత్సహించాలి అనేది ఆలోచన ఉంది. కానీ దీన్ని కూడా మనం యాక్టివ్గా లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా కబ్జా చేసే ఆలోచనతో కూడా ఉంది. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలనే దాంట్లో నామినేట్ చేసి వాళ్ళని ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళు మళ్ళీ దీంట్లో ఈ FPOలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వాళ్ళలో ఉంది. అందువల్ల మంత్రి గారి దృష్టికి, కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. అందువల్ల మన కార్యకర్తలు, మన వాళ్ళు యాక్టివ్గా ఈ రైతులకు సేవ చేయాలి, రాజకీయాలు కాదు సేవే ప్రధానంగా భావించే రైతులంతా ఒక సంఘటిత శక్తిగా యాక్టివ్గా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం చేయడానికి ముందుకు వస్తుంది. ఆ దిశగా రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని మీ ద్వారా వాళ్ళు కోరుతూ ఉన్నారు. ధన్యవాదాలు. ఇంకెవరైనా సార్ని క్వశ్చన్స్ అడగాలన్నా సందేహాలు అడగాలనుకుంటున్నాను. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, అది మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఓకే, అవునండి. ఆత్మనిర్భర్ భారత్లో మెడిసినల్ ప్లాంట్కి 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలు, ఇంకా నేను చాలా చెప్పలేదు మీకు. మనం ఈ 5,000 కోట్ల రూపాయలు మెడిసినల్ ప్లాంట్కి ఇవ్వటం జరిగింది. అటవీ పథకం కింద వెదురు పంట వేయటానికి 90 సంవత్సరాలకి ఏదైతే ఉందో అది పరిశ్రమలకి ఎగుమతులకి అవకాశాన్ని, మనం ఎదురుని ఎగుమతి చేసే అవకాశాలను కల్పించడం జరిగింది. అలాగే నాబార్డ్ సహకారంతో సూక్ష్మ సేద్యం 5,000 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 8.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా ఈ మనం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ విధంగా అనేక పథకాలు, నేను కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. తేనెటీగల పెంపకానికి కానీ, తేనె పెంపకం కోసం ఈ విధంగా అనేక పథకాలని మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో
ప్రవీణ్ గారు మీరు అడగచ్చు వినిపిస్తాం. సార్ ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు సార్ అది కేవలం అంటే పాలసీ మేకింగ్ రాష్ట్రానికి ఇచ్చేసి కేవలం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తాం సార్. దానివల్ల మా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ముఖ్య పంట అయిన వేరుశనగకి కాకుండా ఇతర పంటలకి అంటే ఆముదం లేకపోతే కందులకి ఇవ్వడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు సార్. దీనిపైన ఏమైనా అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా రాష్ట్రానికి ఇలా చేయని నిర్దేశించవచ్చా, లేకుండా ఉంటే మనమే ఏమైనా ఒక అంటే రిప్రజెంటేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఈ గ్రౌండ్నట్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే దాదాపు గుజరాత్ తర్వాత దేశంలో 2 అత్యధికంగా పండించే జిల్లా మాదే వేరుశెనగ పంటని. దీన్ని ఎలా మనం తీసుకొని పోవాలి కేంద్ర ప్రభుత్వ దృష్టికి అని. హలో హలో, నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తాం సార్, వినిపిస్తాం సార్. ఓకే ఓకే. మీరు చెప్పింది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసి వచ్చారు కాబట్టి ఈ ఫెడరల్ సిస్టాన్ని మన ప్రభుత్వం గౌరవిస్తుంది. హలో, ఈ ఫెడరల్ సిస్టాన్ని గౌరవిస్తుంది. మీరు ఏదో ఇష్యూ చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. దాని విషయాలు మీరు రిటర్న్గా కంప్లైంట్ రాసి మాకు పంపించినట్లయితే తప్పనిసరిగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేద్దాం. సార్ నేను మన రాధామోహన్ సింగ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేనే అడిగాను సార్, అక్కడ ఢిల్లీకి వెళ్ళి కలిసాము, వాళ్ళని కలిసాము, అడిగాను నేను. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక లెటర్ ఇచ్చారు సార్ కేంద్ర అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పుడు మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారికి, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. ఓకే, మీరు దాని వివరాలు ఇవ్వండి. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే మనం ఏం చేయాలి సార్? మనం ఎందుకు నాకు ఇల్లు సబ్సిడీ పర్లేదు, ఎందుకు ఇన్సూరెన్స్ కాలేదని చెప్పని చాలా మంది కార్యకర్తలు రైతులైనా సరే ఓకే మనం రాలేదు సార్. మా ఆనంద్ కూడా జిల్లా రాలేదు. ఓకే, దాని మీద మనం ఉద్యమం రూపంలో ముందుకెళ్ళాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఒత్తిడి చేద్దాం. ఆ విధంగా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దాం. ఓకే, చెప్పండి. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ధన్యవాదాలు సార్, మీ టైం ఇచ్చి ఎంతో ఇదిగా రైతుల సమస్యలు పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొస్తుంది జ్ఞాపకాయిగా అని చెప్పినట్టు ఇంకా ధన్యవాదాలు. ఏంటంటే మా ఒక అడిగిన ప్రశ్నకి మీరు రిప్రజెంటేషన్ తీసుకురండి, నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పడం మాకు చాలా ఆనందం వేసింది సార్. మీ ద్వారా నేను ఎంతో కొంత రైతు సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని భావిస్తున్నాం సార్. మీ ప్రయత్నాల్లో మీరు విజయం సాధించాలని రోడ్ బ్రిగేడ్ తరఫున కోరుకుంటున్నాం సార్. మీ కొత్త రోల్లో మీరు చాలా ముందుకెళ్లాలని, మరిన్ని పదవులు మీరు చేపట్టాలని, దేశానికి మీరు మరింత సేవ చేయాలని రోడ్ బ్రిగేడ్ తరఫున మేము అంతా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు.